నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలిసిస్. రామ్ గోపాల్ వర్మ ఈ పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చేది కాంట్రవర్సీయే. మరి కాంట్రవర్సీయే ఆయన కోరుకుంటుందో ఆయనే కాంట్రవర్సీని కోరుకుంటారో కానీ ఆయన చేసిన ఏ వ్యాఖ్యలైనా కాంట్రవర్సీని తీసుకొస్తాయి. ఇప్పుడు ఈయన ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే తాజాగా పిఠాపురం నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఇమీడియట్గా పిఠాపురం నుంచి నేను అన్ఎక్స్పెక్టెడ్గా పోటీ చేస్తానని కన్ఫర్మ్ అంటూ కూడా ఆయన చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది తీవ్ర సంచలనంగా మారింది. నిన్నంతా కూడా దాని మీదే రకరకాలుగా సోషల్ మీడియాలో వార్తలు కూడా మనం చూస్తాం. మళ్ళీ ఈరోజు ఉదయం నేను పోటీ చేయటం లేదు, నేను పెట్టిన పోస్ట్ వేరు, మీరు అర్థం చేసుకున్నది వేరు, ఇదంతా కూడా మీడియా సృష్టి అంటూ ఆయన మరో ట్వీట్ చేస్తారు. సో ఆయన అది చేసినా కాంట్రవర్సీని, ఇది చేసినా కాంట్రవర్సీని. సో మనం ఎలా చూసుకున్నా సరే ఆయన ఒక ట్వీట్ చేశారంటే మాత్రం అది కాంట్రవర్సీయే నెలకొంటుంది. ఒకప్పుడు రామ్ గోపాల్ అంటే ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన తీసిన సినిమాలు దేశవ్యాప్తంగా కూడా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచాయి. చరిత్రలో నిలిచిపోయే సినిమాలు తీశారు. ఆ తర్వాత రాను రాను ఇక ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఆయన నాకు ఇష్టం వచ్చిన సినిమాలే తీస్తాను, మీ ఇష్టమైతే చూడండి లేదంటే లేదు, మీకోసం నేను తీయటం లేదంటూ కూడా అనేక రకాల సంచలన వ్యాఖ్యలు చేయడం చూస్తాం. ఇటు రాజకీయ పరంగాను ఎలాంటి సినిమాలు అయితే తీశారో ఆయన తీసిన సినిమాలు రాజకీయ పరంగా కూడా ఎన్ని సంచలనాలు రేపాయో, ఎంత కాంట్రవర్సీ రేపాయో, అవి విజయాల కంటే కూడా కాంట్రవర్సీలు ఎక్కువ రావడం మనం చూస్తున్నాం. తాజాగా పిఠాపురంలో జనసేన అధినేతపై నేను పోటీ చేస్తాను అని ఆయన చేసిన వ్యాఖ్య అయితే తీవ్ర సంచలనంగా మారింది. ఇప్పుడు నేను పోటీ చేయటం లేదు అని మరో ట్వీట్ కూడా అదే స్థాయిలో మళ్ళీ వైరల్ అవుతోంది. సో మొత్తంగా ఏది చూసినా ఆయనది కాంట్రవర్సీనే కనిపిస్తుంది. సో ఇది వాళ్ళ ప్రైమ్ నైన్ అనాలిసిస్.